సరైన స్నేహం, దానికున్న శక్తి ఏంటి? ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో నిజమైన స్నేహితుడు అని చెప్పుకోడానికి ఎవరైనా ఉన్నారా? అంటే కేవలం మన సక్సెస్లో పాలు పంచుకునేవాళ్ళు కాదు, మన కష్టాల్లో, మనం పడిపోయినప్పుడు మన పక్కన నిలబడే ఒక స్నేహితుడు ఉన్నారా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు మహాభారతంలో దొరుకుతుంది. అవును, మహాభారతం స్నేహం గురించి మనకు ఒక చాలా శక్తివంతమైన పాఠం చెప్తుంది. ఆ పాఠం ఈ శ్లోకంలో ఉంది. సుహృదాం సర్వభూతానాం విశ్వాసోహి పరంబలం. వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఇందులో చాలా లోతైన అర్థం దాగి ఉంది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల్లో నిజమైన స్నేహం, ఆ స్నేహితుల మధ్య ఉండే నమ్మకం, అదే అన్నిటికన్నా గొప్ప బలం. మన బలం డబ్బు కాదు, అధికారం కాదు, మనమున్న పొజిషన్ కూడా కాదు. అసలైన బలం నిజమైన స్నేహితుల మధ్య ఉండే ఆ నమ్మకంలోనే ఉంది. మన జీవితంలో చూడండి, మనం చాలా మందిని కలుస్తూ ఉంటాం కదా. కాని పరిచయమైన వాళ్లందరూ స్నేహితులైపోరు. కొన్ని ఫ్రెండ్షిప్స్ జస్ట్ టైంపాస్ కోసం ఉంటాయి. ఇంకొన్ని మన స్వార్థం కోసం, ఏదో ఒక బెనిఫిట్ కోసం ఏర్పడతాయి. కానీ కొన్ని స్నేహాలుంటాయి, అవి మన తలరాతనే మార్చేస్తాయి. మహాభారతంలో అలాంటి ఒక స్నేహం ఉంది. ఆ స్నేహం ఏకంగా ఒక యుద్ధాన్ని గెలిపించింది. అంత గొప్ప స్నేహం అది ఎవరిది? ఆలోచిస్తూ ఉండండి. మనం తర్వాత భాగంలో దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం.